అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మన రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. చిన్న చిన్న పోరలకు ఎన్నెన్ని తెలివితేటలో కదా ఇప్పుడు. జనరేషన్ గ్యాప్ రా. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతున్నారు. టెక్నాలజీని చాక్లెట్ నమిలినట్టు నములుతున్నారు. వామ్మో, మన చిన్నప్పుడు బడి పంతులను చూస్తే బట్టలు తడుపుకునేది పోరలు. ఇప్పుడైతే పోరలు మామూలు హుషారులేరు. అమ్మో, మా లెక్కల టీచర్ ని చూస్తే నాకు ఇప్పుడు కూడా మస్తు గుబులైదురా. ఇక పోలీస్ డ్రెస్ గానొస్తే ఇంట్లోకి పోయి తలుపు తీయకపోతుండే. ఇయాల రేపు చూస్తున్నావా, అమ్మ తిడుతుంది నాయన కొడుతుండ అని పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్ పెడుతున్నారు. వాళ్ళ సమస్యలే కాదు, పబ్లిక్ సమస్యలు కూడా నెత్తినెత్తుకున్నాడట ఓ బుడతాడు ఖమ్మంలో. చూడు, అమ్మో నువ్వు పిల్లగానివి కాదురా, ఊరికి మునగానివి. పెద్ద పెద్దలతోటి గాని పని పసి పిల్లగాడి చేసిండు. మంత్రి గారితో మాట్లాడి ఊరికి బస్ వేపించిండంటే మామూలు ముచ్చట్నా? కత్తరు చొక్కాలు వేసుకుని ఏండ్ల తరబడి రాజకీయం చేసినోళ్లతోటే కాదు, కానీ వీని దెబ్బతోటి వారం రోజుల్లా మీ ఊరికి పీపీ అని ఆర నిలబడుతుందని మాటిచ్చిండు. ఎంత అంతదాయం కావాలి అవుటర్ లిఫ్ట్ 1 వీక్ చేస్తే మళ్ళీ నాకు పర్సనల్ గా చెప్పాలి. బస్ రాబోతే నాకు చెప్పరు. కరెక్ట్ వీక్ టెస్ట్. ఖమ్మం జిల్లా కల్లూరు ప్రజా దర్బార్లా ఈ బుడ్డోని వినతి పత్రం స్పెషల్ అయింది. వేదిక మీదకి వస్తే మంత్రి గారిని దగ్గరికెళ్లి చూసేందుకు వచ్చిండేమో అని అనుకున్నారు. కానీ తీరా ఆడికి పోయి పొంగులేటి సీనన్నకు ఉత్తరం ఇచ్చిండు. ఏం రాసినవురా అని అంటే, ఊరికి బస్సు లేదు సార్, వేయాలి సార్ అని గట్టిగానే అడిగిండు. దెబ్బకు మంత్రి గారే ఫిదా అయిండు. ఏ ఊరుకు అని అడిగితే ఎర్రబోయినపల్లి సార్ అని అన్నాడు. గంతే. పిలగాని ధైర్యమో అమాయకత్వమో అవసరమో తెలియదు గాని మంత్రి గారు ముగ్ధుడైపోయి మారు మాట్లాడకుండా ఎమ్మటే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లా బస్సు వాళ్ళ ఊరి బాట పట్టాలి అని చెప్పిండు. ఇక ఊరోళ్ళు పిలగాన్ని హీరో లెక్క చూసిరంటే నమ్ముండ్రి. నీ పుణ్యమా అని మన ఊరికి బస్సు వస్తున్నదని మన ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. మాయా 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 అంతా మాయా. ఈ భూమి మాయ, ఈ మనుషులు కూడా మాయనేనారా? అది కాదు, మనం కొంటున్న వస్తువులన్నీ నిజమైనవి కావు. అంటే ఉప్పులు పప్పులు అల్లం మసాలే కదా. అవే కాదు, రాగులు సజ్జలు లవంగాలు యాలకులు పోపు గింజలు అన్ని డూప్లికేటే. లవంగాలు కూడా డూప్లికేటేనా? చూడు ఎన్నున్నాయో మన ప్రాణానికి ముప్పుగా. వంటిల్లు మొత్తం కల్తీ అవుతున్నదుల్లో నూనె కారం పసుపులే కాదు, పోపు పెట్టే ప్రతిదీ కల్తీనే. పట్నం పోలీసులు రైడ్ చేసి కల్తీ రాగులు సజ్జలు లవంగాలు యాలకులు సాజీరా ఆవాలు జీలకర్ర సోంపు ఓ అది లేదు ఇది కాదు అనకుండా దొరకబట్టిర్రు. ఇలా పాడుగాను ఈ పోలీసారు షైకి కలర్ రాసుకున్నాడు కదా. ఇది పక్కా కలర్ దొరికింది. ఇది కూడా క్లాత్ దా. నా చేతిలో ఇది కలర్ ఉంది. ఈ వాటర్ లో డీప్ చేసి తర్వాత కూడా వాటర్ లో కలర్ రాదు. ఇంతసేపు పెట్టి తర్వాత కూడా ఇంత పక్క కలర్ ఉంది. అది ఈ వాటర్ లో పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. నీళ్ళ పెట్టినా చేతికి అంటిన కలర్ పోతలేదు. అంటే ఏ తీర్ల విషయం మన కడుపులోకి పోతున్నదో అర్థం చేసుకోర్రి. ఇగో ఈడ రంగుదేలినాయి డూప్లికేట్ లవంగాలు, రంగు లేకుండా ఒరిజినల్ లవంగాలు. రంగుదేలినాయి బద్మాషగాలు తయారు చేసి మనకు అమ్ముతున్నారు అన్నట్టు. అయితే పబ్లిక్ ఇవి డైరెక్ట్ గా తీసుకుంటారు కాబట్టి కల్తీగల ఆటలు జాగినాయి అని అంటున్నాడు పోలీస్ పెద్ద సారు. డేంజరస్ కెమికల్స్ ని వాడితే వీటిని ఎప్పుడు మనం కడగము, డైరెక్ట్ కన్సూమ్ చేస్తాము లేదా డైరెక్ట్ ఫుడ్ ప్రిపరేషన్ లో వాడతాం. కాబట్టి ఇటువంటి కలర్ ఉంది అనేది కూడా మనకు తెలియదు. దిస్ ఈజ్ హైలీ డేంజరస్. అదే ఏదైనా రైస్ లో ఇటువంటి వాటిలో వాడితే అది కడుగుతాం కాబట్టి తెలిసిపోద్ది ఇదేమిది రంగు వస్తుంది, ఇట్లా ఏదో కెమికల్ ఉంది అన్నట్టు అనుమానాలు వస్తాయి. చూసిర్రు కదా పబ్లిక్ కు మార్కెట్ లో అగ్గువకు వస్తున్నదని కొనకుర్రి. వెనక ముందు చూడకుండా కొని కూరలు వేసుకుంటే జల్దీనే మన ప్రాణాలు హరి అంటే సుమా. మొన్న నేను వస్తుంటే ఒక అన్న, అరే మామ మంచిగా సన్నటి వాన పడుతుంది రాంగేమన్నా పట్టుకొని రావాలని అడుగుతున్నాడు. ఏమంటాడు? ఆ ఫుల్ లో పట్టుకొని రమ్మని అంటాడు. అంతే కదా. కాదు, మక్క కంకులు ఇట్లా తెమ్మన్నాడా? ఊకే మక్క అంకులు కళ్ళు లొట్లేనా రా. మరేం తెమ్మన్నాడు? మంత్రి సీతక్క మెచ్చిన ఇగో గీ కూర తెమ్మని అన్నాడు. పులసకు ఏ తీర్లో ఎగబడతారో ఈ వానకాలం వచ్చే పుట్టగొడుగులంటే కూడా అంతే ఎగబడతారు జనాలు. భూమి మీద జీవనమెత్తిన మనిషి పులసైనా పుట్టగొడుగులైనా తినాలి అని అంటారు. పుట్టగొడుగుల చిన్న కట్టకే 100-150 చెప్తున్నారు. అయినా మంచిదేనని కొనేటోళ్ళు కొనుక్కొని పోతున్నారు. మంచిగా కట్ చేసి ఎచ్చం పచ్చం మసాలాలేసి వండుకుంటే ఆ రోజు కడుపుకు విందే విందు. అయితే మంత్రి సీతక్క నియోజకవర్గంకు పోతుంటే నడిమిట్లా పుట్టగొడుగులు గానొచ్చి ఆగింది. అడవులలో దొరికే మష్రూమ్స్ పుట్టగొడుగులు చాలా చాలా హై ప్రోటీన్ ఉంటుంది ఇందులో.
వర్షాకాలం వచ్చిందంటే మేము ఎక్కువ తింటాం. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో ఇవి అడవులలో బాగా తీసుకొస్తారు. తాజా పుట్టగొడుగులు చూస్తుంటే ఎవరికైనా పానం ఆగుతుందా చెప్పుండ్రి. మంత్రి అయినా కామన్ మ్యాన్ అయినా ఆగి కొనుక్కొని పోవాల్సిందే. షాపులలో దొరికే పుట్టగొడుగుల కంటే నాటు పుట్టగొడుగులంటే మస్తు కాయసి వేస్తారు. టేస్ట్ కూడా మళ్ళా వేరే ఉంటది. జర రేట్ ఎక్కువ అయినా ఏ కాలంలో దొరికేది ఆ కాలంలో తినాలి అని అంటారు కదా, అందుకే ఎగబడుతున్నారు జనాలు. ఏంది బుజ్జి రోజు ఆ కూర మంచిగా లేదు, ఈ పచ్చడి రుచి లేదు, ఇలా బువ్వే తినబుద్ధి కాలేదని గులిగేది, ఈ నడమ సడి సప్పులు లేదు. నేను మారిపోయినా. ఎట్లున్నది తింటానవా? అవునరా, అంటే ఇయ్యాలనైతే పచ్చి పులుసుతో తిన్నా తెలుసా. నేను నమ్మ, నువ్వు సైలెంట్ గా తింటున్నావంటే ఏదో ఉన్నది. ఏం లేదురా, మొన్నటి వానలకు చేపలు బగ్గనే పడ్డాయి కదా, 10 కిలోలు తెప్పించి పచ్చడి పెట్టినా. అది సంగతి. పూటకు చేప ముక్కలు కమ్మగా నములుతున్నావన్నట్టు. ఏ సీజన్ లో అవి తినమని డాక్టర్లు చెప్తారు కదా. సీజన్ లో తినమంటారు గానీ ఒడిచేదాకా తినమని చెప్పరు. వేడి చేస్తది, పైలం చూసుకో. కాకినాడలో కూడా మంచి చేపలు పడ్డాయట్రా. ఇంట్లో పెట్టిన 10 కిలోలు ఒడవని రాదు. అయ్యే అడుగున పడ్డాయి. ఇవి ఆర్డర్ పెడదాం. ఎంత మంచిగా ఉన్నాయో చూడు ఒకసారి. వారెవ్వా, కాకినాడ జిల్లా అంటేనే చేపలకు పెట్టింది పేరు. మొత్తానికి అమీనాబాద్ మత్స్యకారుల పంట వండినట్టే ఉన్నది పోన్రి. ఆయమన్న చేపలు పడితే అలకు పండుగేనాయే. 20 బోట్లలో పోయి వలలేస్తే ఇగో సందువ చేపలు జిక్కినాయి. దగ్గర వేలం పాడితే ₹1,00,00,000 మాలు. సందువ చేపలంటే చెవులు కోసుకుంటారు జనం. మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఉన్నది ఈ చేపలకు. ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయని పోటీ పడి మరీ భారం చేస్తారు. చిక్కనే చిక్కవు, చిక్కితే మాత్రం లక్కే అనుకోరాదండ్రి. ₹1,00,00,000 మామూలు ముచ్చట్న వ్యాపారులు ఎగవడి కొనుక్కున్నారు. అవునరా, ఈ ప్రేమ ఏ వయసులోనైనా పుడుతుందా ఎట్లా? ఏ వయసులోనైనా ప్రేమ పుడుతది. తల్లికి బిడ్డ మీద ప్రేమ, తండ్రికి కొడుకు మీద ప్రేమ. ఏడననేది గీ ప్రేమ కాదు. గా ప్రేమల గురించి మాట్లాడుకునే వయసు మనది పటు. ముసలోళ్ళు కూడా లవ్ల పడుతున్నారు. మనం మాట్లాడుకుంటే ఏమైంది చెప్పు? ఏ ముసలోళ్ళు లవ్ల పడ్డారు? చెప్తే చిత్రపోతావు. ఒక బామ్మ పడుచుపోరంతో లవ్ల పడ్డది. మరి వాడు ఒప్పుకున్నాడా? సూన్ నువ్వే. వీళ్ళిద్దరే లవ్ల పడ్డది. చూసేతందుకు ఈ ముసలమ్మ మనవన్ లెక్కనే ఉన్నా ఇదే నిజం. ఈ ఇద్దరి నడుమ 57 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. ముసలమ్మది ఫ్రాన్స్, ఈ పోరడు ఆఫ్రికా దేశం. వయసు 27 సంవత్సరాలే. ఇన్స్టాగ్రామ్ లా మొదలు వీళ్ళ పరిచయం గ్రాముల కొద్ది అయిందట. ఇక అటెన్క కిలోల కొద్ది, క్వింటాల కొద్ది ఇలా నడుమ ప్రేమ పుట్టింది. ఇక నా జతగాన్ని చూడాలనున్నది, కలవాలనున్నదని సీదా ఆఫ్రికా దేశం పోతే లవర్ ని ఎదుర్కొనేందుకు విమానం డిపోకొచ్చిండు. ఇక అక్కడ చూడుండ్రి ఇలా ప్రేమ ఎట్లున్నదో. పిలగాన్ని ముద్దులల్లా ముంచేసింది ముసలమ్మ. లవ్వుకు ఏజ్ గ్యాప్ తోని సంబంధం లేదని అంటారు గాని మరీ గింత ఏజ్ గ్యాపా అని అంటున్నారు. అయినా ఈ ముసలమ్మ దగ్గర ఏమున్నదని లవ్ చేసిండో కదా. అయినా ప్రేమ గుడ్డిది అని అంటారు కదా. ఈ సొంటి చూసినప్పుడు నిజమేనేమో అనిపిస్తది కదా. నీకో కథ చెప్తా, నీకేం అర్థమైందో చెప్పాలరా. మనకు తెలియని కథలా చెప్పేందో అవి. అబ్బా, ఇది వరకు సినిమా కథలు ఫైనల్ చేసినట్టే మాట్లాడుతుంది. సరే అసలు కథ చెప్పిగా. నక్కకు కొంగకు దోస్తాను కుదిరిందట. మన లెక్క అను అంతే. అయితే నక్క బర్త్డేకు కొంగను పార్టీకి పిలిచి కూజల పాయసం వసిందట. అయ్యో పాపం, నక్క మూతి అలా పట్టదు కదా. పాపం నక్క మస్తు ఫీల్ అయింది. తెల్లారే నక్క కూడా కొంగను దావత్కి పిలిచిందట. ఇక అసలు అట్లాంటి వాళ్ళని విలువనే వద్దు అసలు. ఇంటికొచ్చిన కొంగకు తాంబూలంలో పాయసం వసిందట. అబ్బర బిడ్డ, దెబ్బకు దెబ్బ ఏమన్న రివేంజా? కొంగమూతి పొడుగు తాంబూలంలో ఎట్లా తింటది? దీని బట్టి నీకేం అర్థమైంది? కొమ్మన లేక పొగబట్టేటోళ్ళ సంగతి అని అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పినావు? ఈ హాస్టల్లో పిల్లలకు కూడా గట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది, అందుకే చెప్పిన. ఏందిది బెల్లం పానకమా అని అనుకునేరు. కాదు, ఆలుగడ్డ కూర. అదేంది చారు పట్టుకుని కూర అంటది అని అనుకుంటున్నారా? యూపీ సీతాపూర్ సర్కార్ హాస్టల్ గీదే స్పెషల్ అట. మళ్ళా ఈ కూరకు రోటీ కాంబినేషన్ అద్దుకొని తినుడు కాదు, అలా నానేసుకొని తినాలి కావచ్చు. వామ్మో, పిల్లలకు పౌష్టికాహారం సంగతి దేవుడెరుగు. గిట్ల నీళ్ళ కూరలు తింటే ఆరోగ్యం ఏం కావాలి? కడిగి పారవోసిన నీళ్ళ లెక్క వండి పెడితే పోరలు ఎట్లా తింటారు? కొన్ని రాష్ట్రాలేమో గుడ్లు, చికెను, బిర్యానీలు పెట్టాలే పిల్లల ఆకలి తీర్చాలని ముఖ్యమంత్రులు చెప్తుంటే కొన్ని హాస్టళ్ల దుస్థితి గిట్లున్నది. మరక్కడ అధికారులు ఈ వీడియో చూస్తే ఇదే కూర వాళ్ళతోటి టేస్ట్ చేపిస్తారు కావచ్చు. పుడుతూనే దొంగలు ఎవ్వలుగా అర్రా. మరి పెరిగి పెద్దయి ప్రొఫెషనల్ కోర్సుల ట్రైనింగ్ తీసుకొని అవుతారా? అవసరం కోసమే దొంగలుగా మారతారు. అబ్బో, పెద్ద విషయమే కనుక్కున్నావు. కావాలంటే చూడు, నువ్వు కూడా కళ్ళు తెరుస్తావు.
వారిని స్టాప్ స్టాప్ అని తొండమెత్తుతుంది, కొంపదీసి లిఫ్ట్ అడుగుతుందేమో అనుకున్నాం. ఇదన్నట్టు అసలు సంగతి. అయినా గింత దౌర్జన్యమా? చూడుర్రి లారీ ఆపి చెరుకు గడలు ఎట్లా గుంజుకుంటున్నదో. ఒక్క విషయంలో వెరీ గుడ్, మన మనుషుల కంటే చాలా బెటర్. మనోళ్ళు పొరపాటున లోడు బోర్ల పడితే 10 నిమిషాల ఖాళీ ఎత్తారు. కానిది చూడుర్రి, అంత పెద్ద పర్సనాలిటీ అయినా 4 గడలు తీసుకుని సరిపెట్టుకున్నది. ఈ పూటకు సరిపడా సంపాదించుకున్న ఒప్పో మొత్తానికి. హైవేల మీద టోల్ ప్లాజా వసూళ్లే కాదు, ఇట్లాంటి వసూలు కూడా నడుస్తున్నాయట తమిళనాడు సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలా. ఈ ఎలిఫెంట్ల టోల్ ట్యాక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.